నీళ్ళు పోయడం పాటు ఉంటుంది ఏంటి కొయ్యి కొయ్యా ఏం చేస్తున్నావురా? చికెన్ చేస్తున్నా. చికెనా? నీకు వస్తుందా? జర 10 నిమిషాలు ఆగుండ్రి, చికెన్ మస్తు రెడీ అయిపోతుంది. నీకు చికెన్ చేయడానికి వస్తుందా? ఎందుకు రాదు అన్న? పరిశాన్ చేస్తున్నావు రాబాయ్ నువ్వు. పరిశ్రమ బాగా పరిశ్రమ చేయడానికి నీ ఊపిడి ఎక్కువ ఉంది, చేసు తక్కువ ఉంది రాబాయ్. తింటే తెలుస్తుంది ఉప్పు ఉందే కారం ఉందే, ఉప్పు ఉందే కారం ఉందే. ఏం వేస్తున్నావు? అల్లం వెల్లి పేస్ట్ అన్న. బ్యాచులర్ స్టైల్ అంటే ఇంకా చేసుకునేది ఏమి ఉండదు. జర ప్యాకెట్ కొద్ది రావడం, జర వేయడం అంతే. ఓహో సూపర్ ఉంది రాబాయ్ నీది. మొత్తమే మరి చేస్తానా కనాలిగా. ఏ ఆయిల్ ఫ్రీగా వచ్చినా రాబాయ్? అంత వేసినావు ఆయిల్? నీకు అలా అనిపిస్తున్నానా? అంతేనా? అంతే. అది వేసేది నువ్వే కదా. ఇది కలిసి మంది కానీ ఎక్కువ వేసుకోవాలి, అదే మ్యాజిక్. బాగుంది రాబాయ్ నీది. అరే నేను అప్పటి నుంచి ఇట్లా తీసిన రాబాయ్, గిట్ల కదా రాబాయ్ తీయాల్సింది. అరే అవి మనకు అన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ కర్రీ వేసుకోవాల్సిందే వాళ్ళు. కర్రీ వేస్తారు కాబట్టి దూరం కూడా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు కర్రీ చేయరా? వాళ్ళు ఫ్రై చేస్తున్నారు. పొటాటో ఫ్రై ఉంది ఈరోజు చేస్తున్నాడు ఆయన. సాల్ట్ వేసినావా? ఎంత వేసినావు? హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నా. హాఫ్ కేజీ హాఫ్ స్పూన్. హాఫ్ కేజీ హాఫ్ స్పూనా? ఇప్పుడు హాఫ్ కేజీ ఎంతమంది తింటారు? ఒకరేనా? ఒకటే చేయొచ్చు కానీ నువ్వు నా వీడియో ఇస్తావు కాబట్టి నీకు కొంచెం మేలుగా. అచ్చా నాకు కూడా ఇస్తున్నావు. ఏదైనా పై అన్నదాత సుఖీ బాబా. అంతే. సార్ చికెన్ దాత. చికెన్ కూడా అన్నమే అన్న. చికెన్ అన్నం ఎట్లయితే రాబాయ్? వద్దుగా తెలంగాణ వస్తా. కింద పెట్టు అంట. ఇంకోటి పైన ఉంది క్లాత్. ఇంకా దాంట్లో ఏమేస్తాం? చికెన్ మసాలా పౌడర్ కూడా తెచ్చాను కదా, అదే మిర్చిపౌడరా? సరిపోదా మిర్చిపౌడర్? మిర్చిపౌడర్ ఇప్పుడు వేసిన కదా, ఇప్పుడు వేస్తారా? మిర్చిపౌడర్ కలిసి చేస్తారా? ఓకే. చికెన్ ముక్క బాగుంటే వేస్తాం. ఇదేంటి మసాలా పౌడర్? ఇప్పుడు లాస్ట్ కదా అది. ఈ ఫ్యామిలీ చూసినా కానీ ముందు వెనక ఇంకా ముందు వేస్తాం. అరే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ బ్యాచిలర్స్. ఆయిల్ వేసి అంటే మసాలా ఏమైందంటే అన్ని పాత కదా, నీళ్ళు అయితే అలా ఉడికి అలా వేసామంటే ఇది జస్ట్ ఆ రైస్ బాగుంటుంది. ఫ్లేవర్ అలాంటే అందుకే ఇంకా ముందు వేస్తాం. ఓకే. ఆయిల్ మసాలా లైట్ ఫ్రై అంటే చాలా బాగుంటుంది. గ్రేవీ వస్తుంది ఆల్రెడీ, అదే గ్రేవీ ఫామ్ అవుతుంది దాంతో. నువ్వు కొట్టాలి ఏమో చేస్తున్నావు, గురువారం పోయిందా ఏమన్నా ప్రార్థిస్తే గీత పెట్టాలి, తర్వాత మాట్లాడుతున్నా డీటెయిల్గా. బ్యాచిలర్ వంటలో
ఐటమ్స్ ఏమైనా కాబట్టి అన్ని వేసి ఉంటుంది, ఎప్పుడు వేయాలని కాదు, అంతే. అన్ని దాంట్లో వేసిన వాళ్ళకి అది ఇంపార్టెంట్. ఇలా టేస్ట్ వచ్చిందా లేదా అది ఓకే. మళ్ళీ ఎందుకు వేసిన కదా సరిపోదా? చికెన్ మసాలా లేదు ఇప్పుడు ఎందుకు వేసిన గరం మసాలా? అవును, చికెన్ మసాలా ఎందుకు వేయాలి? చికెన్ ఆర్డర్ ఉంది కదా, దీని ఎక్కడ పీస్ ఉంటాయా? ఒక 2 పీస్ చికెన్ మసాలా చికెన్ పీస్ కూడా ఇస్తారా? అది కూడా పీస్ ఇస్తారు కొంచెం ఎక్కువ. మీరు ఫ్రై కావాలంటే గ్రేవీ వేసుకొని టేస్ట్ అయిపోతుంది అంతే. ఫ్రైడ్ అంటే బిట్ గ్రేవీ రావాలి కానీ అది మనకు రైస్కి అంటే మంచి గ్రేవీ వచ్చింది చాలు. మరీ ఎక్కువ లిక్విడ్ కూడా ఎక్కువ అది కూడా ఉండదు, డ్రై కూడా ఉండదు. ఇప్పుడు ఒకవేళ నీకు సాఫ్ట్వేర్ జాబ్ పోతే ఏం చేస్తావు? చెఫ్ అవుతావా? చెఫ్ అవుతావా? సాఫ్ట్వేర్ నెలకు నువ్వు 4 లక్షలు సాలరీ సంపాదించుకుంటే ఎందుకు ఇవన్నీ నష్టాలు చేస్తున్నావు? నా గురించి కాదు, నేను మాట్లాడేది నీ గురించి. 4 లక్షలు పైసలు పై రూపాయలు. ఎప్పుడు ఈ హిమాలయన్ వాటర్ తాగుతావా? హిమాలయం కాదు, అది స్కామ్. స్కామ్ హిమాలయన్ వాటర్ తాగుతావు నువ్వు ఎప్పుడైనా? ఓకే ఓకే. మామూలుగా పోసుకుంటాను, జామున్ కనపడలేదు. జామున్ కొన్నా వేసుకున్నాను కాకుండా మళ్ళీ కూడా చాలా కాసేపు మూసేస్తే మగ్గుద్దేమో కొంచెం. గ్రేవీ రాసేద్దాం కదా. గ్రేవీ ఏదమ్మా దీంట్లో అవసరం మాకు కావాల్సిందే కావాలంటావా? కొంచెం వేసుకుందాం, మళ్ళీ నైట్ కూడా చికెన్ ఉంటుంది మనకు వేరే కర్రీ. బట్ ఈ గ్రేవీ కదా గ్రేవీ ఎక్కువ చేయకు, బిట్ గ్రేవీ. ఎందుకంటే దీంట్లో వచ్చే గ్రేవీ మస్తు వస్తుంది మనకు. ఓకే సిమ్లో పెడతామా? ఓకే కాసేపు పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి అదేనా పెడతామా? మూత పెట్టేసి మూత పెట్టి కాసేపు ఎంత 5 minutes ఒక 3 మినిట్స్ పెడితే మళ్ళీ అడగండి. అదే అదే. ఏం చేస్తున్నారా? టమాటా వేద్దామని అన్న. టమాటా వద్దనుకున్నాం కదా, వేస్తావా? సరే ఒక టమాటా వేస్తావా? సిమ్లా లేదు, సిమ్లోనే ఉందన్న అది అంతే. మనము టైం వేసాము అప్పుడే కొంచెం టమాటా ఇప్పుడు వేస్తాం కదలే. టమాటా అదే అన్న ఇప్పుడు వేస్తా అంటూ టమాటా ఒకటి. అదన్నా ఓకే, అలా అలా అది చేయాలన్నమాట. బ్యాటర్ చికెన్ అట్లా వేస్తే అట్లా వేయాలి. ఇది హైబ్రిడ్ కాయ అంత రాదు. ఏ కాయను కానీ ఎక్కువ ఏమో ఎక్కడ నాకు ఇంట్రెస్ట్ ఉండదు టమాటా. కొంచెం నీళ్ళు వేద్దామా నా వాడుకోవడం అట్లా అంటే లేకపోతే అప్పుడు కలిస్తున్నాను. నీళ్ళు పెట్టి అన్న లైట్గా నీళ్ళు వేసి హైలో పెట్టేసామంటే బాగా ఉడుతుంది. ఇట్లా అంటే కష్టం, చాలా సేపు అది ఉడుతుంది. మాత్రం చిమ్మి చేయాలి లైట్గా హాఫ్ గ్లాస్ ఎక్కువ. ఫస్ట్ అన్న చెప్పు. వెయ్యి వాటర్. లేదు అన్న ఫస్ట్ మీ కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర తర్వాత ఏరా? ఇప్పుడు వేస్తే అన్న ఆయిల్ నోట్ వేస్తే చాలా ఫ్లేవర్ పాడుతుంది అన్న. ఫస్ట్ వాడు వేస్తామంటే అనుకున్నా కానీ అంత ఉండదు ఎఫెక్ట్. కొత్తిమీర వేసామా? చికెన్ ఎలా చేయకూడదు నేర్చుకోవడం ఎలా?
హోల్సేల్ షాప్ వాడు కాల్ చేస్తారు ఇప్పుడు మనం పోయించాం హోల్సేల్ షాప్ ఏంటి కొత్తిమీర ఇస్తున్నావా పుదీనా పుదీనా ఏ గ్రేవ్ పోసావా కొన్నే పోసినాయి చాలా పోసారా ఇదవా నువ్వు ఈ గ్లాస్ మొత్తం ఇప్పుడు తీసుకొచ్చినంత పోసావు కదరా నీకు ఆవిడ అయిపోయిందా చూసుకో ఆవిడ ఏది ఆవిడ అయిపోయింది కదా వాటర్ అంతా పోతుంది హాఫ్ గ్లాస్ పోయిరా అని చెప్పాను నువ్వేమో తీసుకొచ్చినాడు పోసేసావు నేను జరసేపు పక్క జరిగితే ఇలా బిడ్డ ఇట్లా అయితే ఇలా గ్రేవీ ఎక్కువ వద్దని చెప్పా నీకు ఆటోమేటిక్ అయిపోయింది చూడద్దా చూద్దా లాస్ట్ ఎక్కువ ఉందనుకో తాపిస్తుంది గ్రేవీ మొత్తం బ్యాచులర్ చికెన్ కర్రీ రెడీ ఏం చూసుకుంటాం సిమ్లో అవుతుంది తీసుకొచ్చినారా పచ్చగా ఉందా అడగను ఏ కలిపి ఇప్పుడే అన్నావా చూస్తాను గ్రేవీ అంటే అదే ఎక్కువ ఆయన బాక్సులు తీస్తావా మళ్ళీ ఉప్పు వేస్తున్నావు ఇది చాలు అంతేనా ఉప్పు కొంచెం సరిపోకుండా తర్వాత వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కువ వేసాను అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏం గీక్కున్నారా అవి చాలు చూసావా రాయసం పెట్టుతుంది తింటే తొక్కలా ఉంది కానీ తింటే 10 రోజులు బాత్రూమ్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం కాకపోవచ్చు బాగానే చేసినావు కానీ ఇక మొత్తం బాక్స్లో పెట్టు నువ్వు గ్రేవీ అండి గాడి అప్ప ఆవిడ అయిపోయినా ఏమో అప్ప కానీ అప్ప ఒక సెకండ్ లాస్ట్లో ఒకసారి హై పెట్టేసి ఒక సెకండ్ తీసిన ఉడికినా చెప్తున్నావు చూద్దాం నువ్వే చూసినావు కదా బిడ్డ ఇక్కడ దగ్గర ఉడికింది ఓకే అలా అంటే అనుకుంటున్నా ఒక 1 మినిట్ హై పెట్టేసి అన్న ఇట్లా అనేసి బాగుంది క్లోజ్ చేస్తావా ఇంకా టైం పడుతుందా నీకు అయిపోయాను 1 మినిట్ అంతే అనుకుంటే ఇప్పటికి 10 మినిట్స్